హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫస్ట్ న్యూస్. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ తేడాతో ఘన విజయం సాధించింది. ముందుగా కంగ్రాచులేషన్ టు టీమిండియా. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు నెట్టింట మారుమోగిపోతుంది. రోహిత్ శర్మ ఆస్తులెంత, ఒక్క మ్యాచ్కు ఎంత తీసుకుంటాడు అని నెట్టింట చర్చ జరుగుతుంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆస్తులు మరియు రోహిత్ శర్మ యొక్క రికార్డుల గురించి అందరికీ అర్థమయ్యేలా ఈ వీడియోని డిజైన్ చేయడం జరిగింది. ఈ వీడియో మీకోసం 8 నుంచి 10 నిమిషాలు మీ ముందు పెడుతున్నా. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్దామా? టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. వరుసగా 2 ఐసీసీ టైటిళ్లు గెలిచిన తొలి భారత సారథిగా చరిత్రకెక్కాడు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో టీమిండియాను విజేతగా నిలవడంతో రోహిత్ శర్మ ఈ ఫీట్ సాధించాడు. ఆదివారం జరిగిన ఫైనల్ టీమిండియా 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో 3వ ఛాంపియన్స్ ట్రోఫీని టీమిండియా కైవసం చేసుకుంది. టీమిండియా కెప్టెన్గా గతేడాది T20 ప్రపంచ కప్ 2024 అందించిన రోహిత్ శర్మ 9 నెలల వ్యవధిలోనే ఛాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలబెట్టాడు. భారత్ క్రికెట్ చరిత్రలో ఇప్పటి వరకు ఏ కెప్టెన్ వరుసగా 2 ఐసీసీ టైటిళ్లను అందించలేదు. దిగ్గజ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని 2007 T20 ప్రపంచ కప్తో పాటు 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీని అందించారు. ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి కెప్టెన్ రోహితే. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ 76 పరుగులతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించిన రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. దాంతో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో చరిత్రలోనే ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న తొలి కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఓవరాల్గా ఐసీసీ టోర్నీలో ఫైనల్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్గా గెలుచుకున్న 4వ రథసారథిగా నిలిచారు. ఈ జాబితాలో వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ ల్యాడ్ 1975 వన్డే ప్రపంచ కప్, రిక్కీ పాంటింగ్ 2003 వన్డే ప్రపంచ కప్, మహేంద్ర సింగ్ ధోని 2011 ప్రపంచ కప్. రోహిత్ శర్మ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కంటే ముందున్నారు. 4వ కెప్టెన్గా అత్యధిక ఐసీసీ టైటిళ్లు గెలిచిన జాబితాలో రోహిత్ శర్మ 4వ స్థానంలో నిలిచాడు. 4 ఐసీసీ టైటిల్లో రిక్కీ పాంటింగ్ అగ్రస్థానంలో నిలిచాడు. అతని సారథ్యంలో ఆస్ట్రేలియా 2003 వన్డే ప్రపంచ కప్, 2007 వన్డే ప్రపంచ కప్, 2006 ఛాంపియన్స్ ట్రోఫీ, 2009 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచింది. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో టీమిండియా 2007 T20 ప్రపంచ కప్తో పాటు 2011 వన్డే ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన విషయం తెలిసిందే. వెస్టిండీస్ దిగ్గజం క్లైవ్ ల్యాడ్ 1975 వన్డే ప్రపంచ కప్తో పాటు 1979 వన్డే ప్రపంచ కప్ గెలిచాడు. ప్యాట్ కమిన్స్ 2023 WTC 2023 వన్డే ప్రపంచ కప్ సాధించాడు. తాజాగా రోహిత్ శర్మ 2024 T20 ప్రపంచ కప్తో పాటు 2025 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాడు. ప్లేయర్గా రోహిత్ శర్మకు ఇది 4వ ఐసీసీ టైటిల్. 2007 T20 ప్రపంచ కప్తో పాటు 2013 ఛాంపియన్స్ ట్రోఫీలో, 2024 T20 ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీని రోహిత్ సొంతం చేసుకున్నారు. టీమిండియాను అన్ని ఫార్మాట్లో టాప్ రేంజ్కి చేర్చిన కెప్టెన్గా రోహిత్ శర్మ నిలిచాడు. ఐసీసీ ఈవెంట్లలో అన్ని ఫార్మాట్లో టెస్ట్, వన్డే, T20లలో ఫైనల్స్కు చేర్చిన ఏకైక కెప్టెన్గా రోహిత్ శర్మ రికార్డు అందుకున్నాడు. కెప్టెన్ బాధ్యతలు స్వీకరించిన 3 ఏళ్లలోనే రోహిత్ శర్మ ఈ అరుదైన ఘనత అందుకున్నాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఇప్పుడు ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా 4 ఈవెంట్లలో భారత్ కెప్టెన్ ఫైనల్స్కు చేరుకుంది. 2023 నుంచి ఇప్పటి వరకు 4 సార్లు భారత్ ఫైనల్స్కు చేరుకోగా 2 సార్లు ఓడిపోయి 1 సారి కప్ అందుకుంది. దుబాయ్ వేదికగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనల్స్లో ఆస్ట్రేలియా ఓడించిన భారత్ ఫైనల్స్లో అడుగుపెట్టింది. ఒక కెప్టెన్గా అన్ని ఫార్మాట్లో జట్టును ఫైనల్స్లో చేర్చిన ఏకైక సారథిగా నిలిచాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ఇలా రోహిత్ కెప్టెన్స్లో టీమిండియా అన్ని ఫార్మాట్లో ఫైనల్స్కు చేరింది. విరాట్ కోహ్లీ అనంతరం టీమిండియా ఫుల్ టైం కెప్టెన్గా రోహిత్ శర్మ బాధ్యతలు స్వీకరించాడు. శ్రీలంకతో 2022లో జరిగిన 2 మ్యాచ్ల సిరీస్తో శర్మ కెప్టెన్గా పగ్గాలు తీసుకున్నాడు. 2022 నుంచి 2025 వరకు రోహిత్ శర్మ టీమిండియాను అన్ని ఫార్మాట్లో ముందుకు తీసుకెళ్లారు. ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 సొంతం చేసుకున్న తర్వాత T20 ఫార్మాట్కు హిట్ మ్యాన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. రోహిత్ శర్మ సారథ్యంలో టీమిండియా తొలిసారి ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023 ఫైనల్స్కు చేరుకుంది. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమి పాలై రన్నరప్గా నిలిచింది.
ఆ తర్వాత ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్స్కు చేరుకున్న భారత్ అదే ఆసీస్ జట్టు మీద ఓడిపోయింది. మరుసటి ఏడాది ఐసీసీ T20 వరల్డ్ కప్ 2024 ఫైనల్స్కు చేరుకున్న టీమిండియా సౌత్ ఆఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ అందుకుని టైటిల్ సొంతం చేసుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్ మ్యాచ్లో టీమిండియా 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. మొత్తం టోర్నమెంట్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా టోర్నీ కైవసం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్లో 83 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ పోషించిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. దీంతో ఇప్పుడు రోహిత్ శర్మ పేరు నెట్టింట మారుమోగిపోతుంది. ఇప్పుడు వేసుకోండి బీజిఎం టాటా అని. ఈ క్రమంలో రోహిత్ శర్మ ఆస్తుల గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది. రోహిత్ శర్మ ఆస్తులు ఎంత, ఒక్క మ్యాచ్కు ఎంత తీసుకుంటారు, ఇయర్కి సంవత్సరానికి సంపాదన ఎంత అనే విషయానికి ఇప్పుడు తెలుసుకుందాం. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి BCCIలో కెప్టెన్ రోహిత్ శర్మ A+ గ్రేడ్ ఆటగాడు. ఈ ఒప్పందం ప్రకారం రోహిత్ వార్షిక శాలరీ అంటే ఇయర్లీ 7 కోట్లు పొందుతాడు. మ్యాచ్ ఫీజు గురించి మాట్లాడుకుంటే టెస్ట్ మ్యాచ్కు 15 లక్షలు, వన్డే మ్యాచ్కు 6 లక్షలు, T20 మ్యాచ్కు 3 లక్షల ఆదాయాన్ని పొందుతారట. ఇదే కాకుండా IPL నుండి 16 కోట్ల ఆదాయాన్ని పొందుతారు. అతని నికర విలువ ఆస్తి దాదాపుగా 220 కోట్లు ఉంటుందని అంచనా. కేవలం క్రికెట్ ద్వారా మాత్రమే అతని సంపాదనను పరిగణలోకి తీసుకుంటే సంవత్సరానికి దాదాపు 24 కోట్లు సంపాదిస్తాడట. అంటే రోహిత్ నెలవారీ ఆదాయం దాదాపు 2 కోట్లు అన్నమాట. ఇదే కాకుండా బ్రాండ్ ఎండార్స్మెంట్ ద్వారా ఆదాయం కూడా కలుపుకుంటే అది 2 కోట్లకు పైగానే ఉంటుంది. రోహిత్ వివిధ పెద్ద కంపెనీల ప్రకటనల ద్వారా ప్రతి సంవత్సరం 2 కోట్ల రూపాయలు సంపాదిస్తారు. రోహిత్ శర్మ అనేక అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. సిఎట్, రస్నాతో పాటు బ్రాండ్ ఎండార్స్మెంట్లో జాబితాలో ఓరాల్-బీ, స్విగ్గీ, ఇక్సిగో, మ్యాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్, న్యూ ఎరా, అరిస్టోక్రాట్, IIFL వంటి కంపెనీలు కూడా ఉన్నాయి. పెట్టుబడి విషయంలో కూడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముందున్నాడు. అనేక స్టార్టప్లలో దాదాపు 90 కోట్లు పెట్టుబడి పెట్టాడట. దీంతో పాటు ముంబైలో క్రిక్ కింగ్డమ్ అనే క్రికెట్ అకాడమీని కూడా నడుపుతున్నాడు. ముంబైలో రోహిత్ శర్మ ఇంటి ధర దాదాపు 30 కోట్ల రూపాయలు ఉంటుందట. రోహిత్ శర్మ వద్ద రేంజ్ రోవర్, HSE, LWB వంటి ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. టీమిండియా కెప్టెన్గా రోహిత్ శర్మ 141 మ్యాచ్లకు సారథ్యం చేశాడు. అందులో 102 విజయాలు అందుకోగా కేవలం 33 మాత్రమే ఓటమి పాలయ్యాడు. 2 టైగా 3 డ్రాగా ముగిశాయి. మరో 2 మ్యాచ్లు ఫలితమే తేలలేదు. అంటే వర్షార్పణం. ఓవరాల్గా రోహిత్ శర్మ రికార్డ్ 72% విజయాలతో ఉన్నారు. వన్డే రికార్డులను కూడా పరిశీలిస్తే 55 మ్యాచ్లకు గాను కెప్టెన్గా వివరించి 41 విజయాలు అందించాడు. 12 ఓడిపోగా 1 మ్యాచ్ టై, మరో మ్యాచ్ ఫలితం లేదు. వన్డేలో రోహిత్ పర్సంటేజ్ 74.5గా ఉంది. వన్డే వరల్డ్ కప్లలో తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటివరకు ఐసీసీ వన్డే వరల్డ్ కప్లో 11 మ్యాచ్లకు సారథ్యం వహించి కెప్టెన్గా ఉండి 10 విజయాలు అందించాడు. అంటే జస్ట్ ఒక్కటే ఓడిపోయింది, అదే ఒకే ఒక్కటి, అది కూడా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 ఫైనల్స్లోనే ఓడిపోయారు. ఇప్పుడు వేసుకోండి BGM టాటా. ఇక్కడ వరకు వచ్చారు అంటే నా వీడియో నచ్చే ఉంటుంది. ఒక్క లైక్ వేసుకోండి. క్రికెట్ అభిమానించే మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్కి మొదటిసారిగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ డైలీ ఒక వీడియో, ఒక 8 నుంచి 10 నిమిషాలు మీకు అర్థమయ్యే భాషలో వీడియో చేయడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ. జై హింద్.